సో ఇప్పుడు మనము చూద్దాం దీనికి సంబంధించి వర్తమాన మహావీరుడు గురించి. సో వర్తమాన మహావీర వాజ్ ద 24th తీర్థంకర్ ఆఫ్ జైనిజం. సో అండ్ ఆల్సో రియల్ ఫౌండర్ ఆఫ్ ది జైనిజం. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది వర్తమాన మహావీర. సో 24th తీర్థంకర. సో 24వ తీర్థంకరుడు వర్తమాన మహావీరుడు. సో వర్తమాన మహావీర ద 24th తీర్థంకర్ ఆఫ్ జైనిజం. సో 24వ తీర్థంకరుడు. సో హెడ్డింగ్ పెట్టుకోండి ఇది వర్తమాన మహావీరుడు అని చెప్పేసి. సో ఆయనకు సంబంధించిన ఫ్యాక్ట్స్ మొత్తం ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గౌతమ్ బుద్ధుడి గురించి మనం ఎలా డిస్కస్ చేసుకున్నామో అలానే ఉంటాయి ఫ్యాక్ట్స్. సో చూద్దాము. ఇక్కడ కనిపించే పర్సన్ వచ్చేసి వర్తమాన మహావీరుడు. సో వర్తమాన మహావీరుడు. సో దీనికి సంబంధించి చూద్దాము. సో వర్తమాన మహావీరుడు అనే పర్సన్ ఫస్ట్ సంబంధించినవన్నీ కూడా మనం కంప్లీట్గా పర్సనల్ డీటెయిల్స్ అని చూడాలన్నమాట. గౌతమ్ బుద్ధుడికి సంబంధించి ఎలా చూసామో ఆయన యొక్క పేరెంట్స్ ఎవరున్నారో వీళ్ళకి సంబంధించి చూద్దాము మొత్తము. సో వర్తమాన మహావీరుడు కుందగ్రామ అనే ప్రాంతంలో జన్మిస్తాడు. సో జన్మస్థలం వచ్చేసి కుందగ్రామ. సో వర్తమాన మహావీర వాజ్ బోర్న్ ఇన్ కుందగ్రామ. సో కుందగ్రామ అనే ప్రాంతంలో జన్మిస్తారు. ఇది అవసరం లేదు, ఇది బస్సుకుంద అని ఒక ఏరియా ఉంటుంది అనమాట. సో బస్సుకుంద అనే అవసరం లేదు, అది ఇప్పుడు అలా పిలుస్తారు ఈ ప్రాంతాన్ని. సో కాబట్టి రాసుకోండి జన్మస్థలం. సో వర్తమాన మహావీరుడు యొక్క జన్మస్థలం. సో బర్త్ ప్లేస్ అని రాసుకోండి. సో బర్త్ ప్లేస్ ఆఫ్ వర్తమాన మహావీర వాజ్ కుందగ్రామ అంటారు. సో ఇది ప్రజెంట్ వచ్చేసి మనకి వైశాలి ఉంది కదా. సో వైశాలి అనే ప్రాంతం బీహార్లో ఉంటుంది. సో బీహార్ రాష్ట్రంలోని వైశాలి ప్రాంతంలో ఉంటుంది. సో 540 BCEలో జన్మిస్తారు వర్తమాన మహావీరుడు. సో ఫస్ట్ బర్త్ ప్లేస్ అని రాసుకోండి. జన్మస్థలము కుందగ్రామ. కామా పెట్టుకుని పక్కన వైశాలి బ్రాకెట్లో బీహార్ అని రాసుకోండి. అంటే వైశాలి అనేది అప్పట్లో చాలా పెద్ద రాజ్యం అనమాట. అప్పట్లో వైశాలి అనేది సో ఒక రాజధాని లాగా రాజ్యానికి. సో ఓకేనా. బర్త్ ప్లేస్ కుందగ్రామ. సో నియర్ వైశాలి ఇన్ బీహార్ అని రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో నెక్స్ట్ ఆయనకు ఫాదరు. సో ఫాదర్ నేమ్ వచ్చే సిద్ధార్థ. సేమ్ ఇలానే ఉంటుంది. సిద్ధార్థ హెడ్ ఆఫ్ ది జ్ఞాత్రిక. అంటే మనకి క్లాన్స్ ఉన్నాయి కదా, వంశాలు. వాళ్ళు ఏ వంశానికి ఏ తెగ సంబంధించిన వాళ్ళు మనం డిస్కస్ చేసాం కదా. ఎక్కడ బుద్ధుడి యొక్క వంశం ఏంటి? సో బుద్ధుడు ఏ తెగకు సంబంధించిన వ్యక్తి? క్షత్రియ వేరు, అది వర్ణ. సో క్లాన్ వంశం ఏంటి చదవలేదా మీరు? చూడండి బుద్ధుడు ఇంట్రడక్షన్లో ఉంటుంది. ఏ క్లాన్కి సంబంధించిన వ్యక్తి? శాక్య తెగ. సో శాక్య వచ్చేసి మీకు ఎగ్జామినేషన్లో బాగా కన్ఫ్యూజ్ చేస్తారు, ఇవి గుర్తుపెట్టుకోండి. సో గౌతమ్ బుద్ధుడు వచ్చేసి శాక్య క్లాన్. సో శాక్య వంశం, అందుకే ఆయన శాక్యముని అని పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈయన వచ్చేసి జ్ఞాత్రిక క్లాన్ అనమాట. సో జ్ఞాత్రిక అనే క్లాన్కి సంబంధించిన వ్యక్తి. అది క్షత్రియ క్లాను, అంటే క్షత్రియ తెగది, క్షత్రియుకి సంబంధించినటువంటి వంశం అనమాట అది. కాబట్టి రాసుకోండి. ఈయన యొక్క ఫాదర్ వచ్చేసి సిద్ధార్థ, ఆయన హెడ్ ఆఫ్ ది జ్ఞాత్రిక తెగ అనమాట. అంటే వర్తమాన మహావీరుడు ఏ తెగకు సంబంధించిన వ్యక్తి? జ్ఞాత్రిక క్లాన్కి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అర్థం. సో క్లాన్ అని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో క్లాన్ పెట్టుకొని బ్రాకెట్లో కోళ్ళను పెట్టుకొని జ్ఞాత్రిక అని రాసుకోండి. సో ఫాదర్ వచ్చేసి సిద్ధార్థ అని రాసుకోండి. సో ఇలా ఫాదర్ అని చెప్పేసి కోళ్ళను పెట్టి సిద్ధార్థ అని రాసుకోండి. క్లాన్, సో క్లాన్ అని చెప్పేసి జ్ఞాత్రిక అని రాసుకోండి. సో జ్ఞాత్రిక క్లాన్కి సంబంధించిన వ్యక్తి. చాలాసార్లు పోటీ పరీక్షలో దీనికి సంబంధించి అడిగారనమాట. సో ఎగ్జామినేషన్లో అడుగున్నారు. ఓకేనా. సో జ్ఞాత్రిక క్లాన్కి సంబంధించినటువంటి, అయితే ఇక్కడ జ్ఞాత్రిక క్లాన్ ఉంది కదా, ఆ క్లాన్కి అంటే మొత్తం ఆ తెగకి సంబంధించినటువంటి హెడ్ వచ్చేసి సిద్ధార్థ, వీళ్ళ యొక్క ఫాదర్ అనమాట. వర్తమాన మహావీరుడు యొక్క ఫాదర్ వచ్చేసి ఆ క్లాన్కి సంబంధించినటువంటి రాజు అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి మదర్ వచ్చేసి త్రిశల వచ్చేసి ఆమె మదర్ వచ్చేసి త్రిశల. సో త్రిశల ఎవరంటే లిచ్చావి ప్రిన్సెస్ అనమాట. సో లిచ్చావి అనేది అప్పట్లో మనకి మహాజనపదాలకు సంబంధించిన దాంట్లో ఇంపార్టెంట్ ప్రాంతం అనమాట. సో లిచ్చావి యువరాణి, ఈమె లిచ్చావి యువరాణి అనమాట. ఈ లిచ్చావి యువరాణిని మ్యారేజ్ చేసుకుంటాడు. ఎవరు? సిద్ధార్థ మ్యారేజ్ చేసుకుంటాడు. కాబట్టి సిద్ధార్థకి త్రిశలకి మధ్య సంతానమే, వాళ్ళిద్దరికి కలిగినటువంటి సంతానమే వర్తమాన మహావీరుడు. ఆయన రాజు. అప్పుడు జైన మతంలో ఉండరు వీళ్ళు ఎవరు కూడా. సో వీళ్ళంతా కూడా వైదిక మతం వీటిలోనే ఉంటారు. సో మలివేద కాలం ఆ టైంలో. ఓకేనా. సో కాబట్టి రాసుకోండి. తండ్రి వచ్చేసి సిద్ధార్థ, వంశం క్లాన్ వచ్చేసి జ్ఞాత్రిక, నెక్స్ట్ మదర్ వచ్చేసి ఎవరు? త్రిశల. ఆమె ఎవరంటే లిచ్చావి ప్రిన్సెస్ అనమాట. లిచ్చావి రాజ్యానికి సంబంధించినటువంటి యువరాణి. సో అర్థమైందా? రేపు ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఎలా అడుగుతారంటే, సో మదర్ ఆఫ్ ది వర్తమాన మహావీర వాజ్ బిలాంగ్ టు ది లిచ్చావి రీజన్ అని అడుగుతారు. లిచ్చావి ట్రైబల్ కూడా అడుగుతారు అనమాట. ఓకేనా. అలా అడుగుతారు. సో కాబట్టి లిచ్చావి అని గుర్తుపెట్టుకోండి. సో ఇదొకటి. నెక్స్ట్ మనకి స్పౌజు, సో భార్య వచ్చేసి యశోద అనే పేరు. సో యశోద. సో భార్య సతీమణి వచ్చేసి యశోదానే. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ అనమాట, వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్. ఇంకా ఆయన జైన మతానికి ఇప్పుడే రాడనమాట.
సో ఒక క్షత్రియులాగా ఉండిపోతాడు. సో యువరాజు వర్తమాన మహావీరుడు ఎవరంటే ఏ రాజ్యానికి సంబంధించిన యువరాజు? సో జ్ఞాత్రిక తెగకు సంబంధించినటువంటి కమ్యూనిటీలో ఆయన ఒక యువరాజు అనమాట. సో వాళ్ళ రాజ్యం వచ్చేసి వైశాలి దగ్గర, సో బీహార్లోని వైశాలి ప్రాంతాన్ని వాళ్ళ తండ్రి వచ్చేసి పరిపాలిస్తూ ఉంటాడు. ఓకేనా. భార్య వచ్చేసి యశోద. అది ఎట్ ఏజ్ ఆఫ్ 30, సో 30 సంవత్సరాలు. సో 30 సంవత్సరాలు ఉన్నప్పుడు వర్తమాన మహావీర లెఫ్ట్ ఈజ్ హోమ్ అండ్ బికేమ్ ది అసిటిక్. అంటే ఎట్లా అంటే సేమ్ ఇదే అనమాట. సో గౌతమ బుద్ధుడు ఎలా అయితే అంతఃపురం నుంచి బయటకు వెళ్ళి ఇటువంటి సమాజ పరిస్థితులని చూస్తారో, వర్తమాన మహావీరుడు కూడా సో జస్ట్ ఆయన కూడా రాజ్యం నుంచి బయటకు వెళ్ళి మొత్తం రాజ్యాటం చేస్తాడు. సో మొత్తం తిరుగుతాడు అనమాట. తిరిగిన తర్వాత ఆయనకి కొన్ని చూస్తాడు, అలాంటి ఏది రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులని చూస్తాడు. అవన్నీ చూసి విచారం వ్యక్తం చేసి ఆ లగ్జరీ లైఫ్ అనేది ఈయన కూడా వదిలేస్తాడు. సో గౌతమ బుద్ధుల్లాగే ఆ లగ్జరీస్ లైఫ్ అనేది వదిలేసి ఇంట్లో నుంచి పారిపోతాడు. సో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అనమాట కంప్లీట్గా. సో వెళ్ళిపోయి జ్ఞాన మార్గం వైపు వెళ్తాడు. సో నిజమైన జీవితం అనేది ఇది కాదు. సో అంతఃపురంలో ఉండేది నిజమైన జీవితం కాదు. సో బయట పరిస్థితుల్ని వాళ్ళందరినీ కూడా, సో ప్రజలు ఉన్నారు కదా, సో వాళ్ళందరిలో సంక్షేమం తీసుకురావడం ఒక విప్లవం అంటారు కదా, సో అట్లా సంక్షేమం తీసుకురావడం ఉద్దేశంతో ఆయన కూడా బయటకు వెళ్ళిపోతాడు అనమాట. సో 30, మన గౌతమ బుద్ధుడు 29 ఇయర్స్ అప్పుడు వెళ్ళిపోతాడు. సో వర్తమాన మహావీరుడు కూడా 30 ఇయర్స్ అప్పుడు వెళ్ళిపోతాడు అనమాట. సో ఇద్దరు కూడా క్షత్రియాసే. సో అర్థమైందా? బోత్ మనకి జైన మతంలో ఉండే ముఖ్యమైనటువంటి తీర్థంకరుడు, సో తీర్థంకరుడైనటువంటి వర్తమాన మహావీరుడు కూడా క్షత్రియ వర్ణానికి సంబంధించిన వ్యక్తి, గౌతమ బుద్ధుడు కూడా క్షత్రియ వర్ణానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఇక్కడ చూడండి, ఇన్ ది 13th ఇయర్ ఆఫ్ దీస్, అంటే ఆయన పారిపోతాడు కదా, సో ఆయన వెళ్ళిపోతాడు కదా, కంప్లీట్గా బ్రహ్మచారం తీసుకోవడానికి వెళ్ళిపోతాడు కదా. సో దానికి 13వ సంవత్సరంలో సో గౌతమ బుద్ధుడు 7 సంవత్సరాలు స్పెండ్ చేస్తాడు ఆల్మోస్ట్. ఈయన 13 సంవత్సరాలు స్పెండ్ చేసి అట్ ది ఏజ్ ఆఫ్ 42, 42 సంవత్సరాలప్పుడు ఈయన అటైనది ఆ సుప్రీం నాలెడ్జ్ అనమాట. సుప్రీం నాలెడ్జ్. సో 42, దీన్ని కైవల్య అంటారు. సో మనకి బుద్ధిజంలో ఏమంటారు, బౌద్ధ మతంలో ఏమంటారు, మోక్ష మార్గాన్ని. చూడండి ఏమంటారు. సో చదువుకు రావాలి మీరు. చెప్పాను కదా, హిస్టరీ మొత్తం లింక్ ఉంటాయి. ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు లింకేజెస్లా ఉంటాయి అనమాట. ఆ లింకేజెస్ అని మీరు మిస్ అయ్యారంటే సబ్జెక్ట్ మర్చిపోతారు. మహాపరినిర్వాణం అంటే చనిపోవడం. సో ఏమంటారు, కైవల్య అని. ఇక్కడ కైవల్య అంటారు. సో నిర్వాణ అంటారు. సో జైన మతంలో కైవల్య అంటారు, కైవల్యం అంటారు. సో నిర్వాణం అంటారు. నిర్వాణం అంటే సో మోక్షం లభించడం. ఇది బుద్ధిజంలో. అర్థమైందా? సో నిర్వాణ అంటారు. చూడండి, బుద్ధ లైఫ్ సింబల్స్ అని ఉంటుంది చూడండి ఒకటి. సో లోటస్, నిర్వాణ, సుప్రీం లాడ్జ్, సారనాథ్ దగ్గర అని చెప్పేసి. సో అట్లా. సో అర్థమైందా? రాసుకోండి. సో బౌద్ధ మతంలో మోక్షం లభించడం అనేది నిర్వాణం అంటాం. సో జైన మతంలో కైవల్యం అంటారు. సో కైవల్యం పొందడం అంటే ఏంటి, మనం యూజ్ చేస్తూ ఉంటాం వర్డ్. కైవల్యం పొందడం అంటే సుప్రీం నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం, సో జ్ఞానాన్ని పొందడం అనమాట. సో కైవల్య అనే వర్డ్ని యూజ్ చేస్తారు. సో 42 సంవత్సరాల అప్పుడు వర్తమాన మహావీరుడు కైవల్యం అనేది పొందుతాడు. ఎక్కడ, ఏ చెట్టు కింద? సో చెట్టు వేరు ఇక్కడ. సో గౌతమ బుద్ధుడు వచ్చేసి రావి చెట్టు కింద. సో ఈయన సాల్ట్రీ అనమాట. సాల్ట్రీ కాదు, సాల్ట్రీ అంటే మనకి రైల్వే బోగిలు చేస్తూ ఉంటారు చూడండి. రైల్వే బోగిలు వుడ్ ఉంటాయి కదా, సాల్ వృక్షమే అంటారు, పేరు కూడా అదే, సాల్ వృక్షం. సో మనకు ఎక్కువగా సెంట్రల్ ఇండియాలో కనిపిస్తూ ఉంటాయి ఇవి. సో మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఇక్కడ మన ఫారెస్ట్లో ఉంటాయి సాల్ట్రీ అనేది. సో కాబట్టి సాల్ట్రీ ఒడ్డున చెట్టు కింద మోక్షం అనేది పొందుతారు. సో అప్పట్లో ఎందుకు ఇదంతా కామన్గా, ఇక్కడ చూడండి గౌతమ బుద్ధుడికి వర్తమాన మహావీరుడికి సేమ్గా ఉన్నాయి కదా. అంటే వాళ్ళిద్దరూ సేమ్ పర్సన్స్ అని కాదు, డిఫరెంట్ పర్సన్స్, కానీ ఆచరణలు సేమ్గా ఉన్నాయి అప్పట్లో. అంటే ఋషులు మొత్తం తపస్సు అనేది చెట్ల కింద, నదుల ఒడ్డునే చేస్తారు. సో అర్థమైందా? నదులు అంటే ప్రశాంతత కావాలి కదా. ఇప్పుడు ధ్యానం చేయాలంటే సో ఇక్కడ క్రాస్ రోడ్ గారు కూర్చొని చేయలేరు కదా. సో విపరీతమైన డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ధ్యానం చేయాలంటే చాలా ప్రశాంతత ఉండాలన్నమాట. చిన్న పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండకూడదు. అర్థమైందా? సో అందుకే మీకు మెడిటేషన్ వెళ్తారు కదా చాలామంది, మెడిటేషన్ రూమ్స్ చూడండి ఎంత ప్రశాంతతగా ఉంటాయి. సో అట్లా కాబట్టి అంటే ఏ ఆలోచన రాకూడదు అనమాట, పక్కన సౌండ్స్ ఉండకూడదు. సో ప్రశాంతంగా అనిపించాలి. ఓకేనా? సో అట్లా కాబట్టి జైన మతంలో కైవల్యం పొందడం అంటే సుప్రీం నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం. సో అటైనది సుప్రీం నాలెడ్జ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 42. సో వర్తమాన మహావీరుడికి 42 సంవత్సరాలప్పుడు ఆయన సుప్రీం నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటాడు. సో సుప్రీం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అంటే ఒక స్టేటస్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట, వాళ్ళ మనసుకు తెలుస్తుంది. సో ప్రకృతి ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు, ప్రజల్ని ఎలా మనము వాళ్ళ జీవన విధానాన్ని పెంపొందించుకోవాలి, ఇలాంటివన్నీ తెలుస్తాయన్నమాట వాళ్ళకి. అది తెలుసుకున్నప్పుడు ఆ జీవితం అనేది మారిపోతుంది. సో మనం అనుకుంటాం చూడండి, ఒక డెసిషన్ తీసుకుంటాము, ఆ డెసిషన్తో మన లైఫ్ మారిపోయిందని చెప్తూ ఉంటాం చూడండి. సో అట్లా అనమాట. సో ఆ స్టేటస్కి వాళ్ళు రీచ్ అయిన తర్వాత చెప్తారు. ఇప్పుడు మనము లెవెల్స్ ఉంటాయి ఎగ్జామినేషన్లో. సో చివరి లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం ఎక్స్పర్ట్ అని మనం అవుతారు కదా. సో అట్లా అనమాట. అలానే ఇక్కడ కూడా వాళ్ళకి ఆ విషయాలన్నీ అప్పట్లో ఋషులు తపస్సు చేస్తారు కదా. సో అట్లా కాబట్టి ఆయన కూడా కైవల్యం అనేది 42 ఇయర్స్ అప్పుడు పొందుతాడనమాట. సో ఎక్కడ, సాల్ట్రీ కింద. సో కాబట్టి అప్పుడు ఎప్పుడైతే ఆయన ఆ కైవల్యం పొందుతాడో
ఆయన అప్పటి నుంచి మహావీర అని చెప్పేసి పిలుస్తారు. సో మహావీర ఆయన పేరు వర్తమాన మామూలుగా అక్కడి నుంచి మహావీర అనేది యాడ్ అవుతుంది. సో వర్తమాన మహావీరుడు అవుతారు. మహావీర అంటే ఏంటి? సో వీరుడు, వీరులో కల్లా గొప్పవాడు అంటే ద కాంకరర్ అని చెప్పేసి అర్థం. అంటే జయించేవాడు అని చెప్పేసి అర్థం. ద సుప్రీం హీరో లేదా జయించేవాడు. కాంకరర్ అంటే జయించేవాడు అని అర్థం. సో మహావీర అంటే జయించేవాడు అంటే వీరులందరిలో కల్లా చాలా గొప్పవాడు అని చెప్పేసి అర్థం. సో దీన్ని జైన మతంలో జినా అంటారు. సో జినా అంటారు, రాసుకోండి ఈ వర్డ్ కూడా, జినా. సో జినా అంటే జయించేవాడు అని చెప్పేసి అర్థం. అంటే ది కాంకరర్ అని చెప్పేసి అర్థం అనమాట జైన మతంలో. అంటే ఆయన మొత్తము కైవల్యం పొందారు కదా, జ్ఞాన మార్గం పొందాడంటే అర్థం ఏంటంటే ప్రపంచాన్ని జయించాడని చెప్పేసి అర్థం. జినా అంటారు. సుప్రీం హీరో అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో వర్డ్ దాని మీనింగ్ అనమాట ఇంగ్లీష్లో జస్ట్ మహావీర అంటే. సో వీరులందరూ కూడా గొప్పవాడు అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఆయన్ని డిఫరెంట్గా పిలుస్తారు. సో ఆయన ఒక పర్సన్ డిఫరెంట్ వర్డ్స్తో పిలుస్తారు. ఎవరిని? కైవల్యం పొందినటువంటి వర్తమాన మహావీరుణ్ణి. సో అదే చూడండి, నిర్గాంత అంటారు. సో నిర్గాంత అని చెప్పేసి పిలుస్తారు. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడిగారు. నిర్గాంత వర్డ్ అని ఏ మతానికి సంబంధించిన అడిగితే జైన మతం అని చెప్పేసి మీకు గుర్తుండాలి. సో జైన మతం. సో కాబట్టి హీ వాజ్ ఆల్సో హెయిల్డ్ యాజ్ ది నిర్గాంత అని చెప్పేసి రాసుకోండి. నిర్గాంత అంటే మామూలుగా కైవల్యం పొందినవాడు అని చెప్పేసి సుప్రీం నాలెడ్జ్ని గెయిన్ చేసిన వ్యక్తినే. సో అవి ప్రాకృతం అనమాట. వీళ్ళు లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృతం. సో రాసుకోండి, అఫిషియల్ లాంగ్వేజ్. సో ప్రధానమైన భాష, ప్రైమరీ లాంగ్వేజ్ వచ్చేసి వీళ్ళది ప్రాకృతం. సో ప్రాకృతం అనే లాంగ్వేజ్ ఫాలో అవుతారు. సో వీళ్ళకి జైన మతం యొక్క ప్రధాన భాష వచ్చేసి ప్రాకృతం. సో ఆ టెర్మినాలజీస్ ఇవన్నీ కూడా ఆ లాంగ్వేజ్ సంబంధించిన అనమాట. సో మన బుద్ధిస్ట్ మౌంట్స్ టెర్మినాలజీ చూస్తాం కదా, ఉపాసక అని చెప్పేసి అట్లా చూసాం కదా కొన్ని వర్డ్స్ అలా అనమాట. అవి ఆ భాషకు సంబంధించినవి. సో ఎందుకు పిలుస్తారంటే నిగ్రాంత అని చెప్పేసి. సో సుప్రీం నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాడని. సుప్రీం నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకున్నాడు? సో అతని యొక్క ఇంద్రియాలను జయించడం. సో ఎటువంటి కోరికలు లేకపోవడము, సో లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయాలి, అటువంటి ఏముండవు అనమాట. అవన్నీ కంట్రోల్ చేసుకున్నా, మొత్తం సెన్సెస్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకున్న వ్యక్తిని నిర్గాంత అని చెప్పేసి పిలుస్తారు. అంటే నిర్గాంత అంటే ఓవరాల్గా అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. సో అతని సెన్సెస్ని అతను కంట్రోల్ చేసుకోవడం కావచ్చు, ఇంద్రియాలని కంట్రోల్ చేయడం అంటారు కదా. సో మనకి ఎమోషన్స్, నవరసాలు అంటారు కదా, అటువంటి వాటిని కూడా కంట్రోల్ చేయడం. సో విపరీతమైనటువంటి కోరికలు రావడం కావచ్చు, అంటే లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయాలి, రాజుగా ఉండిపోవాలి, అట్లా కాకుండా అధర్మం వైపు పోకుండా ధర్మం వైపు ఉండాలి. సో ఇటువంటి విషయాల్లో వర్తమాన మహావీరుడు పాటిస్తాడనమాట అవన్నీ కూడా. సో అహింసా మార్గం వైపు వెళ్ళడము. సో అందువల్ల ఇట్లా పిలుస్తారు. నెక్స్ట్ 30 years సో హీ మూవ్డ్ ఫ్రమ్ ది ప్లేస్ టు ప్లేసు అండ్ ప్రీచ్ డాక్టరీన్స్ ఇన్ ది కోశల. చూడండి, కోశల, మగధ, ఫర్దర్ ఈస్ట్ అనమాట. అయితే వర్తమాన మహావీరుడు కైవల్యం పొందిన తర్వాత ఊరికే కూర్చుంటాడు ఒక అంతఃపురంలో, లేదు. సో ఆయన ఉన్నటువంటి బోధన మొత్తం కూడా ప్రజలకి చేరవేస్తాడు. సో అన్ని ప్రాంతాలు తిరుగుతాడు. ఆ వైశాలి చుట్టుపక్కల ప్రాంతాలు, పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా తిరిగి సో ఆయన ప్రజలకు బోధిస్తాడు అనమాట. ఆయన యొక్క సిద్ధాంతాలని బోధిస్తాడు. సో ఎస్పెషల్లీ అప్పట్లో ఈ వైశాలి చుట్టూ ఉన్నటువంటి సో పెరిమీటర్లో ఉన్న ప్రదేశాలు మనం బాగా గమనిస్తే, ఒకటి కోశల. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బీహార్ అనేది ప్రెజెంట్ డే ఇలా ఉంది, కానీ ఒకప్పుడు బీహార్ వాజ్ ద ల్యాండ్ ఆఫ్ వెల్త్ అనమాట. సో ప్రపంచంలో అత్యంత సిరి సంపదలు ఉన్నటువంటి రాజ్యం మగధ సామ్రాజ్యం. సో మగధ సామ్రాజ్యం బీహార్లోనే ఉన్నది. సో ల్యాండ్ ఆఫ్ బుద్ధిజం, సో ల్యాండ్ ఆఫ్ జైనిజం, సో ఓకేనా, ల్యాండ్ ఆఫ్ మగధ ఎంపైర్, ల్యాండ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. సో పాటలీపుత్ర రాజగృహ అనేవి రాజధానులు అప్పట్లో మగధ సామ్రాజ్యానికి, మౌర్య సామ్రాజ్యానికి. సో మగధ సామ్రాజ్యాన్ని జయించడమే ఒక పెద్ద లక్ష్యంగా పెట్టుకుంటాడు అలెగ్జాండర్. సో పర్షియా సామ్రాజ్యం అనేది చాలా పెద్దది, కానీ పర్షియా సామ్రాజ్యం కంటే మగధ సామ్రాజ్యాన్ని జయించాలని అలెగ్జాండర్ కోరుకుంటుంది. సో అంటే ఇక్కడంతా రివర్స్ అనమాట. రివర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పంటలు బాగా పండుతాయి, దిగుబడి ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇలా. సో కాబట్టి సో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కువ ప్రీచ్ చేస్తారంటే కోశల, మగధ. సో మగధ అంటే ఫర్దర్ ఈస్ట్ అనమాట, తూర్పు ప్రాంతాలు. అంటే మీరు ఎలా రాసుకుంటారంటే తెలుగు మీడియం వాళ్ళు, సో వర్తమాన మహావీరుడు ఉపన్యాసాలు ఇచ్చిన ప్రాంతాలను రాసుకోండి. వర్తమాన మహావీరుడు ఉపన్యాసాలు ఇచ్చిన ప్రాంతాలు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డైరెక్ట్ రాసుకోండి. ఏమని? వర్తమాన మహావీర ఫీచర్స్ ఇన్ దిస్ ప్లేసెస్ అని రాసుకొని కోళ్ళను పెట్టుకొని అవి రాసుకోండి. మగధ లేదా కోశల, మగధ అండ్ ఫర్దర్ ఈస్ట్ రీజన్స్ ఆర్ బిలాంగ్ టు ది జైనిజం అని రాసుకోండి. సో మీకు బౌద్ధ మతంలో కొన్ని రీజన్స్ ఉంటాయి కదా అటాచ్డ్, అలా. సో ఇద్దరికి సేమ్గా ఉంటాయి, చాలా ఫ్యాక్ట్స్ సేమ్గా ఉంటాయి. అందుకే కొంతమంది హిస్టరీలో వర్తమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు సేమ్ అంటారు. సేమ్ అయితే కాదనమాట. సో డిఫరెంట్ పర్సన్స్, కాకపోతే ఒకే కాలంలో ఉంటారు ఇద్దరు. ఆ సిమిలర్గా ఉంటాయి మొత్తం. అంటే ఆ రోజుల్లో అలా ఉండదు అనమాట, కాలం అనేది అలా ఉంటుంది. యశోద ఉంటుంది, యశోద సేమ్ ఉంటాయి. పేర్లు ఉండవా ఏంటి? ఉంటాయి, వాళ్ళ ప్రాంతాలు వేరు కదా. సో ప్రాంతాలు వేరు. ఇప్పుడు హైదరాబాద్లో శ్రావణి ఉంటే ఇక శ్రావణి ఎక్కడా ఉండదా? ఉంటారు. నేమ్స్ ఎందుకు ఉండవు? సో అప్పట్లో యశోద అనే నేమ్ చాలా పేరు ఉన్నది. సో ఇప్పుడు మనకు కొన్ని పేర్లు ఎప్పుడు కామన్గా ఉంటాయి. సో ఎక్కువ మంది పెట్టుకుంటారు పేర్లు. మ్యారేజ్ అయిన తర్వాతే. ఆయనకు కూతురు ఉంటుంది, నేమ్ మెన్షన్ చేయలేదు ఎక్కడ మనకి హిస్టరీలో, కూతురు కూడా ఉంటుంది. సో అర్థమైందా? రాసుకున్నారా? సో జైన మతానికి సంబంధించిన ప్రాంతాలు వచ్చేసి కోశల, మగధ
అంటే తూర్పు ప్రాంతం అనమాట. సో అందుకే మనకి బెంగాల్ అక్కడ చూడండి ఎక్కువ జైన మతం ఉంటుంది. సో బెంగాల్ ఆ రీజన్స్లో కూడా తూర్పు ప్రాంతాలు. సో ఇప్పుడు మనం చూద్దాము ఈ ఆఫ్ అండ్ విజిట్ టు ది కోర్ట్ ఆఫ్ బింబిసార అజాతశత్రు. సో వర్తమాన మహావీరుడు బింబిసార అజాతశత్రు. సో బింబిసార ఎవరు? వీళ్ళిద్దరు కూడా బింబిసార అజాతశత్రు ఇద్దరు కూడా హర్యాంక రాజవంశానికి చెందిన వాళ్ళు. సో హర్యాంక వంశానికి చెందిన వాళ్ళు. అలాగే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు. సో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. వర్తమాన మహావీరుడు బింబిసార మరియు అజాతశత్రు ఆస్థానాలను సందర్శించేవాడు. సో వర్తమాన మహావీరుడు ఇతను అని రాసుకోండి, ప్రతిసారి పేరు రాయకూడదు. సో ఇతను మగధ సామ్రాజ్య చక్రవర్తులు ఇల్లు. సో బింబిసార మరియు అజాతశత్రు ఆస్థానాలను సందర్శించేవాడు. సో ఈ విజిటెడ్ కోర్ట్స్ ఆఫ్ ది బింబిసార అండ్ అజాతశత్రు. ఆ సమకాలీకుడు అనాలి, కంటెంపరీ పర్సన్. సో కాబట్టి మీరు ఇక్కడ రాసుకోండి, సమకాలీకులు రాసుకోవాలి ఖచ్చితంగా. సో వర్తమాన మహావీరుడికి సమకాలీకులు ఎవరంటే ఇందాక మీరు రాసుకున్నారు చూడండి బౌద్ధ మతంలో, వాళ్ళని తిప్పి రాసుకోవడం అంతే. సో బింబిసార, అజాతశత్రు, ప్రసంజిత్తు, వర్తమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు వీళ్ళందరూ ఒకే టైంలో ఉన్నారు. ఒకరినొకరు చూశారు కూడా, ఒకరినొకరు కలిసినట్టుగా. అర్థమైందా? సేమ్ ప్రాంతం, ఒకే ప్రాంతంలో ఉంటారు. బీహార్ రీజన్లో వైశాలి అక్కడే ఉంటారు. సో వైశాలిలో కూడా బుద్ధిజం ఉంటుంది. సో వైశాలి రీజన్లో కూడా బుద్ధిజం అనేది స్ప్రెడ్ చేస్తారు. వైశాలిలో ఒక బౌద్ధ మండలం జరుగుతుంది, జరిగిందా లేదా? సో అట్లా. సో కాబట్టి ఒకే టైంలో ఉంటారు. సమకాలీకులు అంటారు, కంటెంపరీ పర్సన్స్ అంటారు. సో ఎవరు ఉంటారు కంటెంపరీ పర్సన్స్? చాలాసార్లు అడిగారు ఎగ్జామినేషన్లో, గుర్తుపెట్టుకోండి అది. సో బింబిసార, అజాతశత్రు, ప్రసంజిత్ అంటే అజాతశత్రు యొక్క మామయ్య, మేటర్న్ అంకులు. ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. తర్వాత వచ్చేసి గౌతమ బుద్ధుడు, వర్తమాన మహావీరుడు. 5 మంది సమకాలీకులు అనమాట, సేమ్ టైంలో ఉంటారు. సో కాబట్టి ఈయన వర్తమాన మహావీరుడు బింబిసార, అజాతశత్రు యొక్క ఆస్థానాలను సందర్శించేవాడు అప్పుడప్పుడు. సో వాళ్ళు రాజులు అనమాట, అప్పట్లో చక్రవర్తులు. సో మన భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద సామ్రాజ్యం వచ్చి మగధ సామ్రాజ్యం. సో మగధ అంటే ఇప్పుడు బీహార్లో ఉంది కదా ఆ రీజను. సో మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని రాజగృహ. సో రాజగృహ ఎక్కడుంది? మీకు ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరుగుతుంది, రాజగిరి అని చెప్పేసి. సో ఈ రాజగృహాన్ని రాజధానిగా చేసుకుని మగధ సామ్రాజ్యాన్ని బింబిసార ఏర్పరుస్తాడు. మామూలుగా బింబిసార కంటే ముందు బృహద్రథ అనే రాజు ఉంటాడు. ఆయన బృహద్రథ వంశాన్ని స్థాపిస్తాడు, కానీ పెద్దగా రాజ్యాన్ని విస్తరించడం చేయడు. సింపుల్గా ఏదో పరిపాలిస్తాడు ఆ ప్రాంతాన్ని, మగధ ప్రాంతాన్ని. సో మగధ అనేది మనకి వేదకాలంలో కూడా ఉంటుంది. సో కాకపోతే బృహద్రథ తర్వాత వచ్చినటువంటి హర్యాంక రాజవంశం. సో బింబిసార చాలా మోస్ట్ పవర్ఫుల్ కింగు, చక్రవర్తి. ఆయన ఎంపరరు. మొత్తం ఆ రాజ్యాన్ని విస్తరిస్తాడనమాట. విస్తరించి అతిపెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరిచి చివరిగా వాళ్ళ కొడుకు చేత జైలు పాలైపోతాడు. సో అజాతశత్రు చాలా పవర్ఫుల్. సో వాళ్ళ కొడుకు అజాతశత్రు చాలా గంభీరమైన వ్యక్తి అనమాట. అగ్రెసివ్ అంటారు కదా, సో అగ్రెసివ్ పర్సన్. అతను సింహాసనం కోసం, అంటే రాజు మామూలుగా ముసలివాడు అయిపోయిన తర్వాత కొడుకు ఇచ్చేస్తాడు. మామూలుగా ముసలివాడు కాకముందే వాళ్ళ తండ్రిని జైలు వేసి చంపేస్తాడు. సో చంపేసి ఇతను అంటే రాజులు అంతే అప్పట్లో, అది రాజధర్మం. ఇంకా ఇప్పుడు అట్లా ఉన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ పడగొట్టేస్తారు కదా బ్యాక్ ఎండ్లో. సో కాబట్టి ఇలా బింబిసారాని చంపేసి అతను చక్రవర్తి అవుతాడు, అజాతశత్రు. సో అజాతశత్రు కూడా చాలా పవర్ఫుల్ చక్రవర్తి అనమాట. సో తర్వాత అజాతశత్రు కొడుకు ఉదయన్ వస్తాడు. సో ఉదయన్ తర్వాత వీక్ అయిపోతారు. ఉదయన్ వీక్ పర్సన్ అనమాట. సో తర్వాత హర్యాంక రాజవంశం అనేది అంతరించిపోతుంది. తర్వాత శిశునాగా వస్తుంది. శిశునాగా హెడ్, ఆయన రాజు అనమాట. శిశునాగా కొడుకు కాలాశోకుడు. సో కాలాశోకుడిని మర్డర్ చేస్తారు ఆయన ఒక అంతపురంలో ఆయన నిద్రపోతున్న టైంలో చంపేసి, ఆ చంపిన వ్యక్తి ఎవరంటే ఈ నందా డైనస్టీకి సంబంధించిన మహాపద్మనంద. అతని దగ్గర కమాండర్గా పనిచేస్తూ ఉంటాడు. సో మహాపద్మనంద అనే అతను నందా డైనస్టీ. సో ఇదంతా మగధ సామ్రాజ్యంలో వస్తుంది. మహాపద్మనంద వచ్చేసి నాన్ క్షత్రియ. మొట్టమొదటిసారి భారతదేశంలో ఒక రాజ్యాన్ని పరిపాలించినటువంటి క్షత్రియేతర చక్రవర్తి ఎవరంటే మహాపద్మనంద. సో అతన్ని సెకండ్ పరశురామ అంటారు. సో మనకి మైథాలజీలో లార్డ్ పరశురామ ఉంటారు కదా. సో ఈజ్ అ స్లేయర్ ఆఫ్ ది క్షత్రియస్ అనమాట. క్షత్రియుల్ని కొన్ని తరాల వరకు ఉన్నటువంటి రాజులందరూ చంపేస్తారు. ఎవరు? పరశురాముడు. సో ఎందుకంటే వాళ్ళ తండ్రిని చంపేస్తారు మన క్షత్రియుడు, అందుకోసం. సో అలానే ఇతను కూడా క్షత్రియులందరినీ ఓడించి ఒక శూద్రుడు అయితే రాజు అవుతాడు, చక్రవర్తి అవుతాడు మగధ సామ్రాజ్యానికి. సో అప్పటి నుంచి అతను ఒక శూద్రుడు అనమాట. అక్కడి నుంచి సో అర్థమైందా? మొట్టమొదటి శూద్రుడు అంటే క్షత్రియేతర రాజు వచ్చేసి మహాపద్మనంద కొడుకు ధనానంద. సో ధనానంద టైంలోనే అలెగ్జాండర్ మన దేశమే దండయాత్ర చేస్తాడు. అర్థమైందా? సో ఈ ధనానంద వచ్చేసి చాణుక్యని విపరీతంగా ఇన్సల్ట్ చేస్తాడనమాట, కౌటిల్యాని. సో కౌటిల్య ఆ కోపంతో చంద్రగుప్త మౌర్యాన్ని బాగా పెంచుతాడు. అంటే యుద్ధలౌక్యము, యుద్ధ ప్రణాళికలు ఇవన్నీ చెప్పి అతిపెద్ద ఆర్మీని రిక్రూట్ చేసుకొని వాళ్ళు ఏర్పరచుకొని చాలాసార్లు చేస్తారు. ఎవరేమో ధనానంద మీద యుద్ధాలు చేస్తారు, ఒకే యుద్ధం కాదు, చాలాసార్లు వరుస యుద్ధాలు చేసి చివరికి అతను ఓడించి అతని పంతం నెగ్గించుకుంటాడు. ఎవరు? కౌటిల్యుడు. కాబట్టి అప్పుడు వచ్చినటువంటి వ్యక్తి చంద్రగుప్త మౌర్య వచ్చి మగధ రాజ్యాన్ని పక్కన పెట్టేసి మౌర్య సామ్రాజ్యాన్ని తీసుకొస్తాడు. ఓకేనా? తర్వాత మనకి బిందుసార, అశోకుడు. సో వీళ్ళందరూ కూడా బౌద్ధ మతాన్ని ప్రోత్సహిస్తారు.
ఇప్పుడు మన చంద్రగుప్త మౌర్య ఉన్నాడు కదా, చంద్రగుప్త మౌర్య వచ్చేసి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి? జైన మతానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో కాబట్టి మనం జైన మతం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ మగధ సామ్రాజ్యంలో ఉన్నటువంటి తర్వాత వచ్చినటువంటి మౌర్య సామ్రాజ్యం. సో మౌర్య సామ్రాజ్యంలోని మొట్టమొదటి చక్రవర్తి చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య జైన మతాన్ని ఫాలో అవుతాడు. సో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏ రాజులు ఎటువంటి రాజవంశాలు జైన మతాన్ని ప్రోత్సహించాయి అని చెప్పేసి. ఓకేనా? సో ఇంతవరకు అర్థమైంది కదా. అంటే ఈయన బింబిసార్ అజయశత్రు టైంలో ఉన్నాడు, వాళ్ళకి ఆస్థానానికి కూడా వెళ్తూ ఉండేవాడు అనమాట. సో ఓకేనా? అంటే సుప్రీం నాలెడ్జ్ గెయిన్ చేసిన పర్సన్స్ని రాజులు బాగా ప్రోత్సహించేవాళ్ళు అప్పట్లో. అర్థమైందా? ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు విజయనగర ఎంపైర్లో, ఆయన అష్టదిగ్గదాస్ అని చెప్పేసి 8 స్కాలర్స్ ఉంటారు, 8 మంది ఉంటారు. నంది తిమ్మన, అల్లసాని పెద్దన అని చెప్పేసి, గంట సింగన అని చెప్పేసి ఇలా 8 మంది ఉంటారనమాట. అంటే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, ఆ పద్య కావ్యాలు సాహిత్యంలో చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. సో అల్లసాని పెద్దనంటే శ్రీకృష్ణ వాళ్ళకి చాలా ప్రేమ, చాలా గౌరవిస్తాడు. సో అల్లసాని పెద్దల యొక్క కాలుకి ఒక గంట పేరండం అంటే కడియం అంటారు కదా, రావుగా ఉంటుంది, గోల్డ్ది. సో అది తొడిగి ఆయన పల్లక మీద కూర్చోబెట్టి పల్లకే మోస్తాడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. అంటే అంత గొప్ప వ్యక్తి అనమాట, ఆయన అంతగా చదువుకున్నాడు. మనుచరిత్ర అని చెప్పేసి ఒక బుక్ కూడా రాస్తాడు, అదొక లవ్ స్టోరీ మనుచరిత్ర అనేది. సో వరుదిని అని చెప్పేసి ప్రవరకుడు అని చెప్పేసి ఇద్దరి మధ్య లవ్ స్టోరీ అనమాట. అది చాలా బాగుంటుంది ఆ బుక్, ఎప్పుడైనా ఫ్రీ ఉంటే చదవండి. సో మనుచరిత్రను రాస్తాడు. అంటే రాజులు అప్పట్లో ఆ విధంగా బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ని బాగా ప్రోత్సహించేవాళ్ళు. కాబట్టే వర్తమాన మహావీరుడు ఆయనకి ఎప్పుడు కావాలనుకున్నా కూడా వాళ్ళ ఆస్థానానికి వెళ్ళేవాడు అనమాట. ఆస్థానానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా చూసుకునేవాళ్ళు ఎవరిని, వీళ్ళందరూ కూడా. సో అట్లా ఈ పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 482 BC ఇంది పావుపురి. ఆయన మరణించిన స్థలం రాసుకోండి. సో వర్తమాన మహావీరుడు మరణించిన స్థలం. సో చివరిలో మీరు రాసుకోండి, మరణించిన స్థలం అని పెట్టుకొని పావుపూరి. సో పావుపూరి అంటారు. సో పావుపూరి అనే ప్రాంతంలో చనిపోతాడు. ఎప్పుడంటే 468 BC. గౌతమ బుద్ధుడు చనిపోయేది 483 BC. అంటే ఎవరు ముందు చనిపోయారు? సో మీకు ఇయర్స్ చూడండి, 483. సో 483 BC ఎవరు? గౌతమ బుద్ధుడు. ఈయన 468 BC. సో ఎవరు ముందు చనిపోయారు? వర్తమాన మహావీరుడు. సో బ్యాక్ సైడ్ వస్తాయి ఇయర్స్ BCలో. సో కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇలా బ్యాక్ సైడ్ వస్తాయి ఇయర్స్ BCలో. సో మనకి 756 AD దగ్గర మనం అటాచ్ అవుతాం, క్రీస్తు పూర్వంతో కలుస్తాం అన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళ గ్రిగోరియన్ క్యాలెండర్తో కలుస్తాం అనమాట మనం. ఓకేనా? సో కాబట్టి ముందెవరు చనిపోతాడంటే, ముందు చనిపోయేది ఎవరు? సో గౌతమ బుద్ధుడు, తర్వాత వర్తమాన మహావీరుడు చనిపోతాడు. రివర్స్ కాదు, మనకి ఫస్ట్ 483 ఉంటుంది, ఫస్ట్ తర్వాత 460 ఉంటుంది, 440 430 ఇలా వస్తుంది, రివర్స్లో వస్తుంది. సో 460 కంటే 483 ముందు ఉంటుంది కదా, సారీ ముందు 463 ఉంటుంది, తర్వాత 83 ఉంటుంది. సో కాబట్టి చూసుకోండి, అంటే బ్యాక్ వస్తుంది, మీరు బ్యాక్ వస్తుంది. ఇయర్స్ అనేవి BC బ్యాక్ సైడ్ వస్తాయి. అంటే 56 AD ఉంది కదా, మనకి 00 ఉంది కదా, అంటే మనకి ఇలా ఉంటాయి కదా BC. సో BC ఎండ్ అయిన తర్వాత మనకి 00 అంటే క్రీస్తు పుడతాడు. అంటే క్రీస్తు పుట్టేది 00 దగ్గర రాదు మనకి, మన ఇండియాలో. మన క్యాలెండర్ 56 AD దగ్గర వస్తుంది, 56 AD దగ్గర మనకు వస్తుంది అనమాట. కాబట్టి అవి చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇట్లా సో బ్యాక్ సైడ్ వెళ్తూ ఉంటాయి. సో ఇట్లా 72 ఇయర్స్ దగ్గర వర్తమాన మహావీరుడు చనిపోతాడు. సో ఏ ప్రాంతంలో అంటే పానీపూరి కాదు, పావుపూరి. జాగ్రత్త, రేపు పానీపూరి కూడా ఆప్షన్స్లో ఇస్తారు, బాగా తింటున్నట్టున్నావు ఈవినింగ్. సో ఇక్కడ చెప్పిన ప్లేసెస్ ఉన్నాయి కదా, కుందగ్రామ, పావపూరి, మగధ, కోశల, ఇటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా అటాచ్ చేసుకుని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో వాడు జన్మించిన ప్రాంతం వచ్చేసి కుందగ్రామ, మరణించిన ప్రాంతం వచ్చేసి పావుపూరి. సో ఇదివైన ప్రదేశం. సో ఆయన ఎక్కడ మనకి కైవల్యం పొందంటే వైశాలి రీజన్స్లో, అక్కడే. సో బీహార్ రీజన్స్లోనే మనకి ఆయన కైవల్యం పొందుతాడు. ఓకేనా? సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా వర్తమాన మహావీరుడికి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ అనమాట. ఆయన ఏ విధంగా రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు, తర్వాత ఏ విధంగా జ్ఞాన మార్గాన్ని పొందాడు, కైవల్యం పొందాడు అని చెప్పేసి. మీకు రేపు ఎగ్జామినేషన్లో కైవల్యం నిర్మాణం అనే వర్డ్ ఇస్తాడు. సో అవి చూసుకోవాలి. సో నెక్స్ట్ డాక్ట్రిన్స్, సిద్ధాంతాలు. మనం చెప్పుకున్నాం కదా, బౌద్ధ మతంలో ఎటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, అసలు బౌద్ధ మతం ఏం చెప్తుంది, దానికి సిద్ధాంతాలు, ఐడియల్స్ అనేది ఏం చెప్తుంది. సో అలానే జైన మతానికి సంబంధించిన సిద్ధాంతాలు అనమాట. 5 సిద్ధాంతాలు ఉంటాయి జైన మతంలో. ఈ 5 సిద్ధాంతాలు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు జైన మతానికి వెళ్ళొచ్చు అనమాట. సో జైన మతంలో ఉండాలంటే ఈ 5 సిద్ధాంతాలు ఖచ్చితంగా ఫాలో కావాలి. కానీ 5 సిద్ధాంతాలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒక సిద్ధాంతం అనేది ఎక్సెప్షన్, ఆప్షనల్. సో ఆప్షనల్ అనమాట అది, బ్రహ్మచర్య. సో బ్రహ్మచర్య అందరూ పాటిస్తే ఇక వాళ్ళ జనరేషన్ ఉండదు కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇలా రాసుకోండి, నేను ఎలా రాశాను అలా రాసుకోండి, 4. ఫస్ట్ 3, సో ఫస్ట్ 4, లాస్ట్ది. సో ఫస్ట్ వచ్చేసి మనకి పార్శ్వనాథుడు తీసుకొస్తాడు ఇవి. సో పార్శ్వనాథుడు ఫస్ట్ 4 తీసుకొస్తాడు. ఏవేంటి? అహింస, సత్య, ఆస్తేయ, అపరిగ్రహ, ఈ 4. సో చివరిది వచ్చేసి వర్తమాన మహావీరుడు తీసుకొస్తాడు. వర్తమాన మహావీరుడు యాడ్ చేస్తాడు చివరిది. సో వర్తమాన మహావీరుడు చివరిది యాడ్ చేస్తాడు. సో పార్శ్వనాథుడు ఎన్నో తీర్థంకరుడు? 22. బాగా గుర్తుపెట్టుకుంటున్నారే. సో 23వ తీర్థంకరుడు. వర్తమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు.
ఓకేనా? సో పాసనాడు అంటే పైన పాము ఉంటుంది. సో 3 తలల పాము ఉంటుంది, సర్పెంట్ ఉంటుంది. సో గుర్తులు ఉంటాయి. వర్తమాన మహావీరుడికి లైను, సింహం, ఇలా కొన్ని ఉంటాయి. పాసనాథుడి బుల్లు, మెటర్స్ కూడా ఉంటాయి. మళ్ళీ వర్తమాన మహావీరుడికి వచ్చి గోల్డ్. సో ఇట్లా మెథడ్స్ ఉంటాయి అన్నమాట, అవి చెప్తాను తర్వాత. సో కాబట్టి మీరు ఇలా రాసుకోండి. చూద్దాం అవేంటో చూద్దాం. ఫస్ట్ సిద్ధాంతాలు చూద్దాము. ఇలా రాసుకొని ఆరంభకు పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ అహింస, తెలుగు మీడియం వల్ల అహింస అని రాసుకోండి. సో అహింస, సత్య, సెకండ్ వచ్చేసి సత్య, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్యం. సో ఇలా 5 ఉంటాయన్నమాట. 5 సిద్ధాంతాలు ఉంటాయి. 5 సిద్ధాంతాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు చూసారా ఈ 5 సిద్ధాంతాలు. ఫస్ట్ అహింస అంటే మీకు తెలుసు కదా, నాన్ ఇంజరీ. ఎటువంటి జీవికి కూడా హాని అనేది చేయకూడదు అనమాట. సో హాని అనేది చేయకూడదు. బాగా తలుపుతున్నావే, చికెన్ తినవా? తింటా అంటే అహింసే కదా. సో హింస అంటే ఎటువంటి జీవికి కూడా మనము హాని చేయకూడదు అనమాట. సో ఇక్కడ నుంచి నాన్ ఇంజూరీ టు లివింగ్ బీయింగ్స్ అంటే చంపకూడదు, అంటే హాని చేయకూడదు, గాయపరచకూడదు కూడా అర్థం. ఓకేనా? సో కాబట్టి ఇది సో అహింస మొట్టమొదటి రూల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సత్య, డో నాట్ స్పీక్ లై. సో అబద్ధాలు చెప్పకూడదు. సో అబద్ధం అనేది చెప్పకూడదు. కొత్త ఉంది. సో నెక్స్ట్ ఆస్తేయ అంటే డో నాట్ స్టీల్, దొంగతనం చేయకూడదు. సో దొంగతనం అనేది చేయకూడదు అనమాట. ఆస్తేయ అంటే దొంగతనం, డో నాట్ స్టీల్, దొంగతనం చేయకూడదు. అంటే ఇక్కడ అబద్ధాలు చెప్పకూడదు అనమాట. సో అబద్ధాలు అనేవి చెప్పకూడదు. ఇక్కడ హింస అనేది చేయకూడదు, ఎటువంటి హాని అనుకోండి. సో జీవికి హాని అనేది చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు. సో అపహరణ అంటారు కదా, సో అపహరించకూడదు ఏ వస్తువు కూడా. సో అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి అపరిగ్రహ, డో నాట్ అక్వైర్ ప్రాపర్టీ, అంటే ఆస్తులు తీసుకోకూడదని. డో నాట్ అక్వైర్ ప్రాపర్టీ. సో కబ్జా అనుకోండి, మీరు ఎలా అనుకోండి. సో కబ్జా అనుకోండి, సో తీసుకోవడం కానీ. సో ఇట్లా. సో నెక్స్ట్ బ్రహ్మచర్య, అబ్జర్వ్ కంటినెన్స్. బ్రహ్మచర్యం అంటే తెలుసు కదా, పెళ్లి చేసుకోకుండా ఉండటం. మోడీ చేసుకున్నారు కదా, యశోదాబేన్ వాళ్ళ భార్య, మోదీ వైఫ్. కానీ వదిలిపెట్టేస్తాడు అప్పుడే, మ్యారేజ్ అయిన తర్వాతే. రతన్ టాటా, వాజ్పేయి ఉన్నారు కదా, అటల్ బిహారీ వాజ్పేయి. సో అసలు పెళ్లి చేసుకోకుండా ఉండటం మన బ్రహ్మచర్య అంటే. అయితే మనకి ఈ జైనిజంలో 2 సెక్స్ ఉంటాయి అనమాట, 2 శాఖలు ఉంటాయి. దిగంబరాసు, అలానే శ్వేతాంబరాస్ అంటారు. సో దిగంబరాస్ సౌత్ ఇండియా వైపు ఉంటారు. దిగంబరాసులో మేలు, ఫిమేల్ ఉంటారు. మేల్స్ ఎటువంటి వస్త్రాలు ధరించరు. సో కంప్లీట్ న్యూడ్గా ఉంటారు వాళ్ళు, మేల్స్, దిగంబరులు అంటారు. సో మళ్ళీ చెప్తాను, అది జస్ట్ మీకు తెలియాలంటే అది తెలియాలి. సో కాబట్టి మనకి 2 సెక్స్ ఉంటాయి. ఉంటాయి దిగంబరులు, శ్వేతాంబరులు. సో ఫస్ట్ వచ్చేసి దిగంబరులు, నెక్స్ట్ వచ్చేసి శ్వేతాంబరాసు. శ్వేతాంబరాస్ అంటే మామూలుగా మనకి గోల్డ్ బిజినెస్లు చేస్తుంటారు చూడండి, ఎక్కువగా శ్వేతాంబరులు వాళ్ళనమాట. సో ఇక్కడ చూస్తే దిగంబరులు వచ్చేసి ఈ 5 ఫాలో అవుతారు. దిగంబరులు వచ్చేసి 5 రూల్స్ ఫాలో అవుతారు, ఇంక్లూడింగ్ బ్రహ్మచర్య. సో ఇంక్లూడింగ్ బ్రహ్మచర్య కూడా ఫాలో అవుతారు అనమాట. ఎవరు? దిగంబరులు. సో శ్వేతాంబరులు వచ్చేసి ఇది ఎక్సెప్షను. శ్వేతాంబరులు బ్రహ్మచర్యాన్ని పాటించరు, మిగతా 4 పాటిస్తారు. సో అర్థమైందా? శ్వేతాంబరాస్ ఫాలోస్ ఓన్లీ 4 డాక్ట్రిన్స్. సో దిగంబరాస్ ఫాలోస్ 5 డాక్ట్రిన్స్ అనమాట. సో కాబట్టి ఈ సిద్ధాంతాలలో మొదటి 4 వచ్చేసి పార్శ్వనాథుడు ఇస్తాడు 23rd తీర్థంకర. సో చివరిది వచ్చేసి వర్తమాన మహావీరుడు వచ్చిన తర్వాత యాడ్ చేస్తాడు అనమాట దాన్ని. ఓకేనా? సో కాబట్టి ఈ దిగంబర సెక్ట్ మన సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది. దిగంబర సెక్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. సో మన రీసెంట్గా మోదీ ఒకరిని కలిశారు. మోదీ కలిసిన వ్యక్తి దిగంబర జైన గురువుని కలిశారు రీసెంట్గా 4 days బ్యాక్, మీకు తెలుసో లేదో. సో ఇట్లా అనమాట. సో న్యూస్ చదువుతారా మీరు అందరూ? న్యూస్ బాగా చదవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో బాగా పట్టుండాలంటే న్యూసే. మీకు రేపు అడిగే క్వశ్చన్స్లో చాలా వరకు న్యూస్ బేస్డే ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతిరోజు మీరు ఆ న్యూస్ పేపర్ అనేది చూసుకోవాలి. టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంటాయి చూడండి. సో న్యూస్ పేపర్ ప్రతిరోజు ఫాలో అవ్వాలి. సిలబస్ చదివిన తర్వాత ఆ సిలబస్ రిలేటెడ్గా ఏ టాపిక్స్ ఉన్నాయో న్యూస్లో చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు గనా వెళ్ళాడు మోదీ, చూసారా? సో గనాలో ఏ సిటీకి వెళ్ళాడు? అక్కరా అని ఒక సిటీ ఉంటుంది, ACCRA, ఆ సిటీకి వెళ్ళాడు. అట్లాంటి చూసుకోండి, రేపు అడుగుతాడు ఎగ్జామినేషన్లో. సో అక్కరా సిటీని కింది వాటిలో ఏ దేశంలో ఉందని చెప్పేసి అడుగుతాడు కరెంట్ అఫైర్స్లో. సో అట్లా. సో కాబట్టి ఈ సెక్స్ ఉంటాయన్నమాట, ఇలా ఫాలో అవుతారు. ఇక్కడ అహింస, సత్య, ఆస్తేయ, అపరిగ్రహ అనేవి పాసన తీసుకొచ్చిన రూల్స్ అనమాట. సో చివరిలో బ్రహ్మచర్య అనేది వర్తమాన మహావీరుడు యాడ్ చేస్తాడు. సో దీంతో మనకి 5 డాక్ట్రిన్స్ ఉంటాయి. సో ఎవరైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే జైన మతంలో జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ 4 అయితే కంపల్సరీ, 4 కంపల్సరీ, 5th అనేది ఆప్షనల్. సో అట్లా అనమాట. సో నెక్స్ట్ 3 జ్యువెల్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బౌద్ధ మతంలో కూడా 3 రత్నాలు అని చెప్పేసి, 3 రత్నాలు. సో జైన మతంలో కూడా 3 రత్నాలు అయితే ఉంటాయన్నమాట. 3 రత్న ఆఫ్ జైనిజం, 3 జ్యువెల్స్ ఆఫ్ జైనిజం అని రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. అంటే అపరిగ్రహ అంటే అత్యాస లేకపోవడం, అంటే ఆ పొలబట్టిని మనం తీసుకోకపోవడం. సో అపరిగ్రహ అంటే ఆస్తేయ అంతా దొంగతనమే. జైన్స్ అందరూ వేసుకుంటారు, 2 సెక్స్ వేసుకుంటారు. వాళ్ళు దిగంబరాసు, మెన్ మాత్రమే. ఉమెన్ వచ్చేసి వైట్ క్లాత్ అంటే స్టిచ్ చేయరు దాన్ని.
కుట్టకుండా ఉంటారు కదా, అటువంటి వైట్ క్లాత్ని చుట్టుకుంటారు వాళ్ళు. సో జైన్ మంక్స్ ఉమెన్, దిగంబరాలో ఉండే ఉమెన్, మెన్ మాత్రం ఎటువంటి డ్రెస్ అనేది వేసుకోరు. శ్వేతాంబరాలో ఇద్దరు వేసుకుంటారు. సో మెన్ ఉమెన్ ఇద్దరు డ్రెస్ వేసుకుంటారు, వైట్ క్లాత్ ఎక్కువ ఉపయోగిస్తారు. సో స్థలాకవాసి అంటారు ఇంకో సెక్ట్, అందులోనే వాళ్ళు వైట్ క్లాత్ కూడా పెట్టుకుంటారు, మాస్క్ వేసుకుంటారు జైన మతంలో. వాళ్ళు ఎప్పుడు ఆ మాస్క్ తీరు ఎప్పుడు పెట్టుంటారు అనమాట. సో డైలీ లైఫ్లో ఉంటారు, ఇక్కడ ఎక్కువ ఉంటారు. మనకి ఆర్టిస్ట్ క్లాస్ రోడ్లో స్థలాకవాసులు ఎక్కువ కనిపిస్తారు. అంటే డు నాట్ స్పీక్ లై అంటారు కదా, సో దీన్ని బాగా ఫాలో సీరియస్ తీసుకుంటారు వాళ్ళు, సత్య. సో కాబట్టి అహింస అంటే నాన్ వైలెన్స్. ఎగ్జాక్ట్లీ బుద్ధిజంలో కూడా మనకి అహింస మార్గం ఉంటుందా లేదా? సో నెక్స్ట్ సత్య, డు నాట్ స్పీక్ లై. సో మనకి అష్టాంగిక మార్గం అని చెప్పేసి బుద్ధిజం చూస్తాం కదా, ఇవన్నీ అందులో ఉంటాయి ఎక్సెప్ట్ బ్రహ్మచర్య. ఇదిగా లేకుండా మిగతా 4 కూడా అందులో ఉంటాయి మనకి. అంటే ఆశలు లేకపోవడం, కోరికలు ఎక్కువ లేకపోవడం. సో అక్వైరింగ్ ప్రాపర్టీని ఎప్పుడు వస్తుంది? సో అత్యాశ పెరిగినప్పుడు. సో అత్యాశ పెరిగినప్పుడు మాత్రం అట్లాంటివి వస్తాయన్నమాట ఆలోచనలు. తర్వాత త్రిరత్నాలు అంటే జైనిజంలో కూడా రైట్ ఫెయిత్ అనమాట. సో రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ యాక్షన్. సో ఇక్కడ చూడండి, మనకి పాలీ లాంగ్వేజ్లో సమ్మ అన్నాము, సమ్మ దృష్టి, సమ్మ అని చెప్పేసి చదివాము, గుర్తుందా? సో సమ్మ. సో సమ్మ అంటే బుద్ధిజంలో మనకి గుడ్ అని రైట్ అని చెప్పేసి. సో గుర్తుందా? సమ్మ దృష్టి, సో సమ్మ వాక్కు, ఇలా డిస్కస్ చేసుకున్నాం అష్టాంగిక మార్గాలు. సో మనకి ప్రాకృతిలో సమ్యక్ అంటారు. సమ్యక్ అంటే రైట్ అని చెప్పేసి అర్థం ఇంగ్లీష్లో, ఓకేనా? సమ్యక్ దర్శన, రైట్ ఫెయిత్ అనమాట. సమ్యక్ దర్శన, ఆ ఫెయిత్, మీకు ఉండేటువంటి ఫెయిత్ అనేది మంచిగా ఉండాలి ఎప్పుడు కూడా. సో అర్థమైందా? మనుషులు చూసే విధానం కావచ్చు, దృక్పథం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా ఉండాలన్నమాట. సో అర్థమైందా? అట్లా కాబట్టి తెలివిని వాళ్ళు రాసుకోండి. రైట్ ఫెయిత్ అంటే మీకు మంచి ఆలోచన రాసుకోండి, లేదా మంచి విశ్వాసం రాసుకోండి, ఎలా రాసుకోండి. సో సమ్యక్ దర్శన అంటారు ప్రాకృతికంలో. వీళ్ళకి భాష వచ్చేసి ప్రాకృతం. సో నెక్స్ట్ రైట్ నాలెడ్జ్, సమ్యక్ జ్ఞాన. సో మంచి జ్ఞానం సంపాదించడం. సో జ్ఞానం అనేది సంపాదించడం, మంచి జ్ఞానం, మంచి ఆలోచనలు, విశ్వాసం, మంచి విశ్వాసం ఉండటం, మంచి జ్ఞానము. నెక్స్ట్ రైట్ యాక్షన్, మంచి పనులు చేయడం. సో ఇవన్నమాట జైన మతంలో ఉండేవి. ఇది చాలాసార్లు అడుగున్నారు, ఇవి 3 జీవుల్స్ అనేవి, ఈ కాన్సెప్ట్ కూడా అడుగున్నారు ఎగ్జామినేషన్లో. సో రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ యాక్షను. అయితే మీరు బౌద్ధ మతంలో మనకి అష్టాంగిక మార్గాలు ఉంటాయి, 8 ఉంటాయన్నమాట రూల్స్. అర్థమైందా? 8 రూల్స్ ఉన్నాయి కదా, ఆ 8 రూల్స్ వీటిల్లో కొన్ని కోరిలేట్ అవుతాయి, జాగ్రత్త చూసుకోండి. సో అక్కడికి ఇక్కడ డిఫరెన్స్, ఓకేనా? సో జైన మతంలో ఉండే త్రిరత్న అంటే రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ యాక్షను. సో అక్కడ మనకి రైట్ యాక్షన్ ఉంటుంది, చూసుకోండి జాగ్రత్తగా, తప్పనుకోవద్దు. ఆ 8 చూసుకోవాలి, అష్టాంగిక మార్గాలు చూసుకోండి, ఇవి కూడా చూసుకోండి. ఇలా జైన మతంలో మనకి వాళ్ళకి డాక్టరీన్స్ అనమాట, 5 సిద్ధాంతాలు ఉంటాయి, 3 రత్నాలు అంటే 3 జ్యువెల్స్ అనేవి ఉంటాయి జైన మతానికి సంబంధించి. అదే బౌద్ధ మతంలో ఏముంటాయి మనకి 4 నోబుల్ ట్రూత్స్ ఉంటాయి. సో 4 నోబుల్ ట్రూత్ అంటే సత్యాలు, 4 సత్యాలు ఉన్నాయి, 8 అష్టాంగిక మార్గాస్ అయితే ఉన్నాయి, 3 రత్నాలు కూడా ఉన్నాయి, అవునా కాదా? 3 రత్నాలు కూడా ఉన్నాయి బౌద్ధ మతంలో. సో ఇట్లా మనకి జైన మతంలో కూడా ఇలా ఉంటాయన్నమాట. సో 3 రత్నాలు, అలానే 5 డాక్టరీన్స్. సో ఇవన్నీ ఫాలో కావాలి. జైన మతంలో ఒక వ్యక్తి జాయిన్ అవ్వాలనుకున్నా, ఆల్రెడీ ఉన్నా కూడా ఇవన్నీ ఫాలో అవ్వాలన్నమాట. సో ఇవన్నీ ఫాలో అయితేనే జైన మతాన్ని ప్రాపర్గా వెళ్ళినట్టుగా, ఓకేనా? సో ఇట్లా కాబట్టి రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ యాక్షన్. సో ఇవి చూసుకోండి.